ఈరోజైతే మా పిల్లలు ఇద్దరు కలిసి కొబ్బరి ఉండలు అయితే చేసుకున్నారండి. మరి ఎలా చేసుకున్నారో వీడియో లాస్ట్ వరకు చూడండి. నిన్న అమ్మవారి దగ్గర కొట్టిన 2 కొబ్బరి ముక్కలు ఉంటే అవి వేస్ట్ అయిపోతాయని చెప్పేసి ఈరోజు కొబ్బరి ఉండలు చేసి పెట్టమన్నారు. సరే నేను రేపు చేసి పెడతానమ్మా అని అయితే చెప్పానండి. కానీ ఈరోజు అయితే నాకు ఫుల్గా జ్వరం ఉందండి. అసలు లెగలేకపోయాను. ఇంకా కొబ్బరి ముక్కలు వేస్ట్ అవుతున్నాయి, వాసన వచ్చేస్తున్నాయి అని చెప్పేసి అయితే పిల్లలు ఇద్దరే చేసుకున్నారండి. ఇంకా నన్ను డిస్టర్బ్ చేయకుండా. చాలామంది అయితే ఆడపిల్లలు అని చెప్పగానే మనకంటే మనకు లేని బాధ అవతల వాళ్ళకి వచ్చేస్తుందండి. అయ్యో ఇద్దరు ఆడపిల్లలు, అయ్యో పాపం ఇద్దరు ఆడపిల్లలు అనగానే అయ్యో అన్న మాట అయితే ప్రతి ఒక్కరికి నోట్లో నుంచి వస్తుందండి. ఎందుకు అలా వస్తుందో తెలియదు. మన భారం అంతా వాళ్ళే మోస్తున్నట్టు అనుకుంటారు. కానీ మేమైతే ఆడపిల్లలని చెప్పేసి ఏ రోజు కూడా అధైర్యపడలేదు, బాధపడలేదు. కానీ మనకు లేని బాధ అవతల వాళ్ళకు ఉంటుంది కదండి. ఆడపిల్లలు ఇంటికి మహాలక్ష్ములు అండి. నాకైతే ప్రతి పనిలో కూడా, ఇంటి పనిలో, వంట పనులు నాకు హెల్ప్ చేస్తారండి. వాళ్ళు అలా హెల్ప్ చేస్తున్నారు కాబట్టి నేను కోలాటం అంటూ బయటికి వెళ్ళి వచ్చేసరికి ఇల్లంతా చక్కబెడతారండి. కోలాటం చేసి అమ్మ కాళ్ళ నొప్పులతో అలసిపోయి వస్తుందని చెప్పేసి నాకు ప్రతి పనిలో హెల్ప్ చేస్తారండి. చూశారు కదా కొబ్బరి ఉండలు ఎంత బాగా చేసుకున్నారో.